వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక దేశ మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడి ఆ తర్వాత జీవిత ఖైదుగా మారి 31 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఒక ఖైదీ రేపొద్దున్న లాయర్ కోటు వేసుకొని కోర్టులో లాయర్గా వాదిస్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా కాస్త షాకింగ్గా ఉంది కదూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సరిగ్గా ఇలాంటి ఒక సెన్సేషనల్ న్యూస్ అన్నమాట. రాజీవ్ గాంధీ హత్య కేసులో సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించి సుప్రీంకోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలతో అండ్ ఆర్టికల్ 142 విడుదల చేసిన వ్యక్తి ఏజీ పెరారీవాలన్. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించవచ్చా అనే ఒక పెద్ద డిబేట్ ఇప్పుడు న్యాయ వర్గాల్లో నడుస్తోంది. అసలు శిక్ష పడిన ఖైదీ లాయర్ అవ్వచ్చా? మన జాతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? పెరారీవాలన్ లాంటి వ్యక్తికి ఆ అర్హత ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పెరారీవాలన్ న్యాయవాద వృత్తి వైపు ఎందుకు అడుగులు వేయాలనుకున్నారనేది అర్థం చేసుకోవాలి అంటే మనం ఆయన గడిపిన 31 ఏళ్ల జైలు జీవితాన్ని ఒకసారి పరిశీలించాలి. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు పెరారీవాలన్ వయసు కేవలం 19 ఏళ్ళు. ఆ హత్యకు ఉపయోగించిన 2 హైవోల్ట్ బ్యాటరీలను కొనిచ్చాడని ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆ చిన్న వయసులో జైలుకెళ్లిన పెరారీవాలన్ తన జీవితంలో సింహభాగం 4 గోడల మధ్య గడిపాడు. కానీ ఆయన జైల్లో ఖాళీగా కూర్చోలేదు. తనను తాను చదువుతో తీర్చిదిద్దుకున్నాడు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కంప్యూటర్ అప్లికేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్నో సర్టిఫికెట్స్ కోర్సులు కూడా చేశారు. అన్నిటికీ మించి తన కేసును తనే స్వయంగా వాదించుకున్నాడు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకుని సిబిఐ విచారణలో ఎన్నో లొసుగులను బయటపెట్టాడు. తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అప్పటి ఎస్పీ త్యాగరాజన్ బ్యాటరీలు ఎందుకు కొట్టేశాడో పెరారీవాలన్కి తెలియదు అని చెప్పిన మాటలు నేను రికార్డ్ చేయలేదు అని ఒప్పుకునేలా చేయడంలో పెరారీవాలన్ న్యాయపరమైన పోరాటమే కారణం. అంటే చట్టపరంగా ఆయనకు ఒక లాయర్కి ఉండేంత నాలెడ్జ్ జైల్లోనే వచ్చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పెరారీవాలన్ ఒకవేళ లా డిగ్రీ పూర్తి చేసి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే మన చట్టం ఒప్పుకుంటుందా? భారతదేశంలో న్యాయవాద వృత్తిని నియంత్రించే అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారం ఒక కఠినమైన రూల్ ఉంది. సెక్షన్ 24A ప్రకారం నైతిక పతనానికి సంబంధించిన నేరంలో శిక్ష పడిన ఏ వ్యక్తికైనా బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేయడానికి వీల్లేదు. అయితే అనర్హత శిక్షణ పూర్తయిన 2 ఏళ్ల తర్వాత ముగిసిపోతుంది అని చట్టంలో ఒక మినహాయింపు ఉంది. కానీ సాధారణంగా నేరాలకు మాత్రమే రాజీవ్ గాంధీ హత్య కేసు అనేది దేశ భద్రతకు తీవ్రవాదానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన నేరం. ఇలాంటి కేసుల్లో శిక్ష పడిన వ్యక్తికి చట్టం అంత సులభంగా న్యాయవాద వృత్తిలోకి అనుమతిస్తుందా? న్యాయవాద వృత్తి అనేది అత్యంత పవిత్రమైనది. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. ఒక లాయర్ కేవలం తన క్లయింట్కు మాత్రమే కాదు, కోర్టుకు కూడా ఒక ఆఫీసర్గా వ్యవహరించాలి. ఆయన క్యారెక్టర్ మీద, క్రిమినల్ రికార్డ్ మీద ఎలాంటి మచ్చ ఉండకూడదు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడే ఒక పెద్ద నైతిక ధర్మ సంకటం ఏర్పడుతోంది. జైలు వ్యవస్థ ప్రధాన ఉద్దేశం నేరస్తుడిని శిక్షించడం మాత్రమే కాదు, అతనిలో మార్పు తెచ్చి మళ్ళీ నార్మల్గా బతికేలా మైండ్ సెట్ కల్పించడం. పెరారీవాలన్ 31 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. జైల్లో అతని ప్రవర్తన బాగుందని ఏకంగా సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. తన యవ్వనాన్ని కోల్పోయిన ఒక వ్యక్తికి శిక్ష పూర్తయిన తర్వాత తనకిష్టమైన వృత్తిని ఎంచుకొని గౌరవంగా బతికే హక్కు లేదా అని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. కానీ న్యాయ నిపుణులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమాజంలోకి సాధారణ వ్యక్తిగా వచ్చి బతకడం వేరు, ఏకంగా చట్టాన్ని రక్షించే న్యాయవాదిగా మారడం వేరు అని వాదిస్తున్నారు. ఒకవేళ పెరారీవాలన్కు బార్ కౌన్సిల్ అనుమతి ఇస్తే రేపొద్దున్న ఎంతటి కరుడు కట్టిన నేరస్తుడైనా జైలు నుంచి బయటకు రాగానే లా పట్టా పుచ్చుకొని కోర్టులో లాయర్గా నిలబడతాడు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థ పవిత్రతనే దెబ్బతీస్తుందని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పెరారీవాలన్ జీవితం ఒక సంచలనం. 19 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 50 ఏళ్ల వయసులో ప్రాణాలతో బయటకు వచ్చి చట్టంలోని ప్రతి లొసుగును తన దేశ పోరాటంలో దేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఆయనకు అధికారికంగా బ్లాక్ కోట్ వేసుకునే అవకాశం బార్ కౌన్సిల్ ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన జరిపిన న్యాయ పోరాటం మాత్రం ఎంతో మంది లా స్టూడెంట్స్కు ఒక కేస్ స్టడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? జైలు శిక్ష అనుభవించి ప్రవర్తన మార్చుకుని బయటకు వచ్చిన వారికి న్యాయవాద వృత్తిని చేపట్టే అవకాశం ఇవ్వొద్దా?
ఒకవేళ ఇలా ఇస్తే న్యాయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.